సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఏ ఇన్ఫర్మేషన్ నమ్మాలో, ఏ ఇన్ఫర్మేషన్ నమ్మకూడదో తెలియని పరిస్థితి. మిస్‌ఇన్ఫర్మేషన్ అంటే తప్పుడు ఇన్ఫర్మేషన్ అనేది చాలా తొందరగా స్ప్రెడ్ అయిపోతుంది. అడల్ట్ కంటెంట్, అబ్‌సీన్ కంటెంట్, యాంటీ నేషనల్ కంటెంట్ కూడా చాలా చాలా ఫాస్ట్‌గా ఫార్వర్డ్స్‌తో వైరల్ అయిపోవడం మనం చూస్తున్నాం. సో, దాన్ని ఐడెంటిఫై చేసి దాన్ని టేక్ డౌన్ చేసే లోపు పుణ్యకాలం కాస్త గడిచిపోతుంది. అందుకనే ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ అవుతున్న కంటెంట్‌ని రెగ్యులేట్ చేయాలి అని చెప్పి సుప్రీం కోర్ట్ వ్యాఖ్యానించింది. దీనికోసం ఒక ఇండిపెండెంట్ రెగ్యులేటరీ బాడీని కూడా ఎస్టాబ్లిష్ చేయమని కూడా చెప్పింది. ఈ ఇండిపెండెంట్ బాడీ అనేది అటు గవర్నమెంట్ కంట్రోల్‌లో ఉండకూడదు, అలాగే సోషల్ మీడియా లేదా ప్రైవేట్ కంపెనీల కంట్రోల్‌లో కూడా ఉండకూడదు. ఈ ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో ఇది సోషల్ మీడియాలో అప్‌లోడ్ అవుతున్న కంటెంట్‌ని వెట్ చేయమని చెప్పింది. వెట్ అంటే ఎగ్జామిన్ చేయాలి. అంటే ప్రైమా ఫేసి అదేమన్నా హార్మ్‌ఫుల్ కంటెంటా? ప్రైమా ఫేసి అంటే ఎట్ ద ఫస్ట్ గ్లాన్స్ అదేమన్నా హార్మ్‌ఫుల్ కంటెంటా లేదా వెరిఫై చేయాలి అని కూడా చెప్పింది. అలాగే గైడ్‌లైన్స్ కూడా రూపొందించమని చెప్పింది. అంటే ఎటువంటి కంటెంట్ మనం హార్మ్‌ఫుల్ కంటెంట్ అంటాము, ఏది సేఫ్ కంటెంట్, ఇలాంటి గైడ్‌లైన్స్ అనేవి పెట్టి ఈ ప్లాట్‌ఫామ్స్ అన్నీ కూడా ఆ గైడ్‌లైన్స్ ఫాలో అయ్యేలాగా చెయ్యాలి అని కూడా చెప్పడం అనేది జరిగింది.